హలో అమ్మా, మళ్ళీ ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాదు అంకుల్, ఆనందం తట్టుకోలేక. అసలు ఏమైందమ్మా? ఒప్పుకుంది అంకుల్, ఆయన్ని నా దగ్గరికి పంపించడానికి ఒప్పుకుంది. ఆయన వచ్చేలోపు ఎన్నెన్నో చెయ్యాలి. సంతోషంలో కాళ్ళు చేతులు కూడా ఆడలేదు. ఉంటాను అంకుల్. భగవంతుడా, మల్లేశ్వరిని పెంచిన మమకారంతో నాకు అన్యాయం చేశారని మళ్ళీ నన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? అసలు నా ముఖం ఎలా చూపించాలి? అమ్మా మళ్ళీ, నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశానమ్మా. అందుకు ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు తల్లి. ఇందులో మీ తప్పే ఉందండి. నీ మంచితనం తెలిసి నిన్ను ప్రతిమాలమని మల్లేశ్వరిని నేనే పంపించానమ్మా. దానికి పరిహారంగా నువ్వు ఏ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను తల్లి. చెప్పమ్మా, ఏ శిక్షకైనా నేను సిద్ధమే. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? శిక్ష వేయమని అడిగితే వరమిస్తావేమి తల్లి? ఏం కావాలమ్మా అని మీరు ఒకప్పుడు నన్ను అడిగితే బాగుండగా నాకింకేం అక్కర్లేదని అహంకారంతో సమాధానం చెప్పాను. ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ మిగల్లేదు. మిమ్మల్ని నాన్న అని నోరారా పిలవాలనుంది. కాదంటారా? అంతకంటే అదృష్టం ఏముంది తల్లి? పిలువమ్మా, పిలువు. కళ్ళు తెరవక ముందే నాన్న పోయాడు. నాన్నే బతికుంటే గోరుముద్దలు తినిపించేవాడు, గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడించేవాడు, కోరుకున్న వాడితో కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. ఇప్పుడు అవేవి మిమ్మల్ని అడగను. ఒకే ఒక్క కోరిక తీర్చండి. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు తల్లి. కన్యగానే నేను చచ్చిపోతే కన్న తండ్రిలా తల కొరివి పెట్టండి. చనిపోతాను అనలేదు. ఒకవేళ చనిపోతే ఏమిటి మళ్ళీ రోజు రోజుకి నువ్వు దేవుడికి మరీ దగ్గరైపోతున్నావు? ఏం వరం కోరుకున్నావేంటి? అందరూ బాగుండాలి, నా వల్ల ఎవరికి కష్టాలు కలగకూడదు, కన్నీళ్ళు రాకూడదు. అంతేకాని మన పెళ్లి విషయం మాత్రం అడగలేదు. సమయం వస్తే ఏది అది బావా. బావా, ఈ పూలు నా తల్లో పెట్టవా? నీ చేత్తో ఒక పొట్టు పెట్టవా బావా? మళ్ళీ ఆ కన్నీళ్ళేంటి? అమ్మ గుర్తుకొచ్చింది బావా. ఏమిటి మళ్ళీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? అవును బావా, కొత్తగానే ఉంది. బావా, ఈరోజు నువ్వు నన్ను అమ్మలా జోకొట్టాలి, నాన్నలా ఓదార్చాలి, ప్రియుడిలా ప్రేమించాలి. కాదనకు బావా.
ఇంకా మందులు పడి పాపం మళ్ళీ ఎంత చేసిందో చూశాం. చివరి చూలు చూడడానికి నువ్వు వస్తావని, చివరి మాటలు వింటావని నీ కోసం చూసి చూసి చావుతో పోరాడి అలిసి ఓడిపోయింది బాబు. మీరందరూ నా కోసం చేసిన త్యాగాలమ్మా. సిగ్గు తలంచుకుని ఏడుస్తూ నిలబడలేక ఆనందంగా అయిపోతున్నానని మనసు చంపుకుని మీరు తాళిటారా. నా కాపురం నిలబడడానికి మీ ప్రాణం కూడా సిద్ధపడింది. సవిత నీ భారం కాకుండా పక్కగా వెళ్ళిపోతున్నాను. బాబాయ్ క్షణం నా కోసం తప్పించాడా. బాబాయ్కి ఆస్తిలో సగభాగండి. డాక్టర్ అంకుల్ నా కోసం తన జీవితాన్నే కోసం మరో జన్మతో ఉండే ఆయనకుగా ఇష్టం నాకు ఇవ్వమని ఆ భగవంతుడు అడుకుంటున్నాను. మీరు ముత్యాల తల పోస్తుంటే సిగ్గు మొగ్గని ముడుచుకుపోవాలనుకున్నాను. మీరు పసుపు కుంకాలు కలకాలం నిలుపుకోవాలని కలలు కన్నాను. తల నిండా పూలు పెట్టుకుని డబ్బులు చేస్తూ మీ వారిపోవాలనుకున్నాను. నేను ఆరోపణ చేస్తుంటే నేను ఎత్తుకెళ్ళి పసి పిల్లల నేను కళ్ళు మూసుకోవాలనుకున్నాను. మీ చేతుల్లో బంది వెళ్ళి తీయాలనుకున్నాను. ఏ కోరిక లేకుండా వెళ్ళిపోతున్నాను. నా భర్తకు భార్య తలనికమై నిలవనుకున్నాను. ఆ భాగ్యంతకు పోయినా తల కొరివి పెట్టించుకునే అదృష్టాన్ని దక్కించుకున్నాను.